తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా మంచి పాట మేము పాడుకున్నాం. మా జీవితకాలం అంతా కూడా మోషే వలె, స్టెఫెను వలె, పౌలు వలె, దానియేలు వలె మీతో సాగిపోయేవారముగా ఉండుటకు, మీతో మా సమయాన్ని గడిపేవారముగా, మీ అడుగుజాడల్లో నడిచేవారముగా, మిమ్మల్ని కలిగి మీ కొరకు జీవించేవారముగా ఉండుటకు సహాయం చేయండి. మరొక పర్యాయము మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ ధ్యానాంశం విరుచిన మాకందరికీ దీవెనకరంగా చేయండి. మాలో ఒక్కొక్కరిని మీ వాక్యం ద్వారా దయతో దర్శించండి. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నారో మీరు మాకు తెలియచేయండి. ప్రభా, మా జీవితాన్ని మీరు బాగు చేసేటువంటి దేవుడు, క్రమపరిచేటువంటి దేవుడు, మా హృదయాలను ఆదరించేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు, మాకు నెమ్మదినిచ్చేటువంటి వాడు, మా భావోద్రేకాలను మీరు క్రమపరిచేటువంటి దేవుడు కనుక మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొని మీ చిత్తానుసారమైన పాత్రలుగా మీ ద్వారా రూపొందించబడి మీకు, మాకు, అనేకులకు దీవెనకరంగా జీవించుటకు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉంటే ఒక బయోగ్రఫీ అంటే ఒక జీవిత చరిత్రను మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరి గురించి అంటే పాత నిబంధన గ్రంథంలో సౌలు అనబడేటువంటి రాజుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి పాత నిబంధన గ్రంథంలో సౌలు అందరికీ దాదాపుగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ సౌలు గురించి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. సౌలు యొక్క నాన్నగారి పేరు కీషు. సౌలు యొక్క నాన్నగారి పేరు కీషు. ఆ రోజుల్లో వాళ్ళు చాలా ధనవంతులు, చాలా భాగ్యవంతులుగా ఉన్నట్టు మనము చూస్తాం. ఈ సౌలు బెన్యామీను అనే గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సౌలుకు వివాహమైంది. భార్య పేరు అహీనోయాము. మరి సౌలుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 49-50 వచనాలను మనం చూస్తాం. మొదటి కుమారుడి పేరు యోనాతాను, రెండవ కుమారుడి పేరు ఇష్వి మిల్కీషువ, కుమార్తె పేరు మేరబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. అయితే ఈ సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో కుటుంబాన్ని రికార్డ్ చేసేటువంటి సమయంలో సౌలుకి ఇంకో కుమారుడు కూడా పుట్టాడు, కానీ అతని గురించి ఇక్కడ చెప్పబడలేదు. బహుశా ఇది రాసిన తర్వాత అతను పుట్టి ఉండవచ్చు. అతని గురించి మనకి సమూయేలు 2వ గ్రంథంలో కనబడుతుంది. ఇక సౌలు గురించి ఆలోచన చేస్తే, సౌలు 30 సంవత్సరాల వయసులో రాజుగా మారాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా చేశాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలు ఏర్పాటు చేయబడ్డాడు. సౌలు గురించి మనం
ధ్యానం చేసినప్పుడు హీఈస్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, చాలా అందమైనటువంటి వ్యక్తి ప్రియారు. దీని గురించి మనం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. నాట్ ఓన్లీ హీఈస్ టాలెస్ట్ మ్యాన్, అంతేకాదు సౌలు చాలా పొడవటి వ్యక్తి ప్రియారు. దీని గురించి కూడా సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతుంది. తర్వాత సౌలు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలు హీ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా సౌలు మనకు కనబడతాడు. మరి ప్రవక్తల్లో కూడా ప్రవచనం చెప్పినటువంటి వ్యక్తిగా సౌలు మనం చూడవచ్చు. ఆ రోజుల్లో సౌలును ప్రజలు ఎంతగానో అభినందించారు. దేవుని కార్యాలు సౌలు జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు సౌలు ఎంతగానో ప్రజల చేత ప్రశంసించబడ్డాడు. సౌలు జీవితంలో ఇంకా అనేకమైనటువంటి ప్రాస్ అండ్ కాన్స్, లాభ నష్టాలు అనేటువంటివి బైబిల్లో మనము చూడవచ్చు. ఇలా ఇక సౌలుకు దేవుని సన్నిధిలో పట్టాభిషేకం చేశారు. సౌలును ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడు సమూయేలు చేత అభిషేకించి ఒక గొప్ప రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు కాలంలో తనకు సమకాలికులుగా కొద్దిమంది ఉండేవాడు. ఎవరు వాళ్ళు అని అంటే, సౌలుకు సమూయేలు ఒక ప్రవక్తగా ఉండేవాడు. మంచి కీర్తనకారుడైనటువంటి దావీదు సౌలుకి దగ్గరగా ఉన్నటువంటి వాడు. సౌలు కాలంలో కూడా ప్రవక్తలు అనబడేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా సౌలుకి ఒక మంచి భక్తి గల కుమారుడు కూడా ఉన్నాడు. ఎవరైనా జోనాథాన్. అంతేకాకుండా సౌలుకి దేవుని చేత ప్రేరేపింపబడిన యుద్ధ శూరులు కూడా సమకాలికులుగా సౌలుకి ఉండేవాళ్ళు. ఇది సౌలు యొక్క క్లుప్త చరిత్ర. సౌలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం ఈ ఆరాధనలో ధ్యానం చేయబోతున్నాం. సౌలుకు ఉన్నటువంటి ఆధిక్యతలు, సౌలుకు ఉన్నటువంటి బలహీనతలు బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కగా రాయబడ్డాయి. కొన్ని మాత్రం ఈరోజు మనం పరిశీలిద్దాం. చూడండి, సౌలు అంటే వాస్తవానికి ఎవరికి తెలియనటువంటి స్థితిలో సౌలు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలును ఏం చేశాడు అంటే, ఆ దాచబడిన స్థితిలో నుండి కనపరిచేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు అని సెలవిచ్చాను. చూడండి ప్రియులారా, ఇక సౌలు ఎవరికి కనబడక దాచబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సౌలును బయటకు తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు సౌలు గురించి ప్రజల్లో అంత ప్రజలకు సౌలు గురించి అంతగా తెలియదు. హి వాజ్ ఇన్ ద హిడెన్ స్టేజ్. దాచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలును దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. సౌలును దేవుడే రాజుగా ఏర్పాటు చేశాడు. ఇలా 9వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అని
దేవుడు ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుని గురించి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సిమిలర్ వర్డ్స్ మళ్ళీ మనకి ఎక్కడ కనబడతాయి అంటే దావీదు విషయంలో కనబడతాయి. ఇదే సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళినప్పుడు, దావీదు అక్కడికి తీసుకొని రాబడినప్పుడు దేవుడు సమూయేలుతో అంటాడు, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, లేక మనిషి అన్నట్టుగా దావీదుల గురించి మాట్లాడతాడు పిల్లలు. ఇక్కడ సమూయేలుతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చదవండి ఒకసారి మళ్ళీ. ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది ఏలికల కింద ఉండి బయటకు వచ్చారు పిల్లలు. వారిని ఫరో ఏలాడు. దాదాపు 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలపై ఫరో ఏలికగా ఉండేవాడు. ఆ తర్వాత వారు మోషే నేతృత్వంలో, మోషే నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. పిమ్మట యెహోషువ నాయకత్వంలో కొంతకాలం ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఆ తర్వాత సుమారు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల చేతి కింద నడిపించబడ్డారు. అప్పటి వరకు వారికంటూ ఒక రాజు లేడు ప్రియారు. ఇప్పుడు దేవుడు సౌలును ఇశ్రాయేలు ప్రజలపైన ఏలికగా లేక నాయకునిగా చేస్తాడు. ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ టు Saul for ruling the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు సౌలుకు ఒక గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. సౌలు కూడా దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండేవాడు. చూడండి 14వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 35వ. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. ప్రియులారా, సౌలు జీవితంలో దేవునికి బలిపీఠం కట్టించే అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇది కూడా చాలా గొప్ప ఆధిక్యత. ఆది కాలం నుంచి దీన్ని మనం చూస్తూ వస్తాం. ప్రియులారా, అబ్రాహాము దేవునికి బలిపీఠము కట్టించను. ఈ బలిపీఠం కట్టబడుట అనేటువంటిది దేవునితో సన్నిహిత సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండేటువంటి స్థితిని సూచిస్తాము. బలిపీఠం అనేటువంటిది దేవుని సంతోషపరిచేటువంటి ఒక ప్రక్రియ, దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి ఒక ప్రక్రియ. ఇంకా మన పరిభాషలో చెప్పాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో మన విన్నపాలను తీసుకుని వెళ్ళటం, దేవుని సన్నిధిలో సీకింగ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సైన్ ఆఫ్ అన్ ఆర్క్. ప్రియులారా, దేవుని సన్నిధిలో మన పాపమునకు క్షమాపణ వేడుకొనుట అనేది బలిపీఠానికి ఒక గుర్తు. ఇంకా బలిపీఠం అనేటువంటిది దేవునికి సమీపంగా వెళ్ళేటువంటి స్థితి. ప్రియులారా, ఇక సౌలు దేవునితో అటువంటి అనుభవాన్ని కలిగి ఉండుట అనేది గొప్ప విశేషము. సౌలును దేవుడు తన ప్రవక్త చేత అభిషేకించాడు. ఇశ్రాయేల్ పైన రాజుగా ఉన్నట్లు దేవుడే అభిషేకింప చేశాడు. పిల్లలు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు.
చూడండి ప్రియులారా, సమూయేలు సౌలును అభిషేకిస్తాడు. సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి వాజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా సౌలు కనిపిస్తా ఉన్నాడు. ఈ పదాన్ని చాలాసార్లు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, యెహోవా చేత అభిషేకింపబడినటువంటి వాడిని నేను చంపను. దావీదు అనేక సార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. సో Saul was anointed by God to be as a king of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండేదానికి దేవుడు సమూయేలు ద్వారా సౌలును అభిషేకించాడు ప్రియులారా. అంతేకాకుండా బహు ఘనంగా సౌలుకి ఇశ్రాయేలు ప్రజల మధ్య పట్టాభిషేకం చేశారు. ఆ దృశ్యం మనం చూసినప్పుడు అది చాలా అమోఘమైనటువంటి దృశ్యంగా కనబడుతుంది ప్రియులారా. చూడండి 11వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. జనులందరూ గిల్గాలునకు వచ్చి యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. అసలు చూడండి ఆ మాట ఎలా ఉన్నాయో, ఎంత బాగుంది ఆ దృశ్యము. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసింది. సౌలును ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించింది. ఆ దృశ్యం చూడండి ఎలా ఉందో. ఎంతమంది ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వచ్చారో ప్రియులారా, అది ఎంతో సంతోషకరమైనటువంటి సన్నివేశము. అక్కడ సౌలుకు పట్టాభిషేకం అనేది ఎక్కడో దాగి ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి కనబడినటువంటి వ్యక్తి నీ దేవుడు ఏం చేశాడు అంటే బయటకు తీసుకుని వచ్చాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో అటు వారి పట్ల దేవుడు తన సమయంలో తన కార్యాన్ని జరిగించి వారిని హెచ్చిస్తాడు ప్రియులారా. యోసేపుని గురించి బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తాం. యోసేపు కూడా దాచుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. జోసెఫ్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీవన్. ఎవరికి తెలియనటువంటి వ్యక్తి యోసేపు ప్రియులారా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అంతగా ఎవరికి తెలియదు. తీసుకుని వెళ్ళి ఐగుప్తులో అమ్మేశారు బానిసగా. అక్కడ బానిసగానే తెలుసు, కానీ ఆ తర్వాత పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు, అప్పటికి తెలియదు. తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు, అప్పటికి యోసేపు ఎవరో అంతగా ఎవరికి తెలియదు. ఒకరోజు రానే వచ్చింది ప్రియులారా. యోసేపును దేవుడు ఏం చేశాడు అంటే ఆ దాచబడిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చి అందరికీ తెలియజేసేలాగా చేశాడు. అందరికీ తెలిసేలాగా చేశాడు. ఫరోను చూస్తే ప్రజలు ఫరోతో పాటు ఎవరు కనిపించేవాడు? యోసేపు కనిపించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫరో యోసేపు వెనక్కి, యోసేపు ఫరో ముందుకి దేవుడు తీసుకొచ్చాడు ప్రియులారా. ఎస్తేరు గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. ఎస్తేరు ఎవరో ఎవరికి తెలియదు. ఎక్కడో దాచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని దేవుడు ఏం చేశాడు అంటే ఒక రాణిగా మార్చాడు. రూత్ ఎవరో ఎవరికి తెలియదు. మోయాబురాలు, జంటైల్ ఉమెన్, అలిరాలు, భర్త చనిపోయాడు. ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి స్త్రీ. అయితే ఆమె దేవుని యొక్క విశ్వాసం ఉంచింది. దాచబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్న మోయాబురాలైన రూతును బెత్లెహేములో అందరికీ తెలిసేలాగా దేవుడు చేశాడు. బెత్లెహేములో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే బోయజు ప్రియులారా.
బోయోజును ఎప్పుడైతే రూతు వివాహం చేసుకుందో, లేక బోయోజు ఎప్పుడైతే రూతును వివాహం చేసుకున్నాడో, రూతు ఎవరో ఆ బెత్లెహేంలో అందరికీ దాదాపుగా తెలిసిపోయింది. దేవుడు ఎలాంటి వాడు అంటే ఎక్కడో దాచబడి ఉన్నటువంటి వారిని గుర్తించి వాళ్ళను బయటకు తీసుకుని వస్తాడు. వాళ్ళకంటూ ఒక ఘనతని ఇస్తాడు, వాళ్ళకంటూ ఒక ఆధిక్యతని ఇస్తాడు, వాళ్ళకంటూ ఒక జీవితాన్ని ఇస్తాడు. వాళ్ళను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు. ఇక్కడ సౌలును ప్రభువు ఎక్కడో దాచుకున్నటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చాడు. కారణం దేవుని ఉద్దేశాలు మనకు అర్థంగా ఉంటున్నారా? అయితే వారు ఎప్పుడు కూడా దైవిక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దాగి ఉంటామో, ఎప్పుడైతే మనం దీనులంగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవునికి అందుబాటులో ఉంటామో, దేవుడు మన పట్ల దృష్టిని నిలుపుతాడు. మన పట్ల దేవుడు దృష్టిని నిలుపుతాడు. ఇక్కడ సౌలును తీసుకుని వచ్చాడు. ప్రజలందరూ పట్టాభిషేకం చేశాడు. సౌలు ఏంటో అందరికీ అర్థం. చూడండి, దేవుడు సౌలుకి అనేకమైనటువంటి వనరులను కల్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు రాజుగా చేశాడు. రాజుగా ఉండాలి అంటే సైన్యం కావాలి. ఈ సౌలు ఏదో మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాదు, ఏదో పశువులు కాసుకుంటున్నటువంటి వ్యక్తి, గాడిదలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. హి వాస్ నాట్ ఎ సోల్జర్ ఆర్మీ. అతను ఏదో సైన్యానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు సౌలును దేవుడు ఏం చేశాడు అంటే రాజుగా చేశాడు. అతనికి శూరులు కావాలి, వీరులు కావాలి, సైనికులు కావాలి. దాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. చూడండి, 10వ అధ్యాయం 26వ వచనం. 10వ అధ్యాయం 26వ వచనం. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట. చూడండి ఈ మాట ఎలా ఉంది. దేవుని ఏర్పాటు అన్ని కూడా అలాగే ఉంటాయి. ఇంకోసారి దేవుని చేత హృదయ ప్రేరేపణ శూరులు అతని వెంట. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట. శూరులు వెళ్తున్నారు పిల్లల. సౌలు ఎవరిని కూడా శూరులుగా ఏర్పాటు చేసుకోలేదు. ఎవరు శూరులో సౌలుకి తెలుసండి? ఒక దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే శూరులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు. ఏమని ప్రేరేపణ ఇచ్చాడు? అయ్యో బాబు, అయ్యా, మీరందరూ కూడా ఇక నుంచి సౌలును వెంబడించాలి, సౌలుకి మీరు సహాయకులుగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసే సోర్సెస్ ఆ వనరులు అనేటువంటివి ఎలా ఉంటాయి? మనం సంపాదించలేనటువంటి దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కట్టని ఇల్లు, త్రవ్వని బావిని దేవుడు మనకు సమకూరుస్తాడు. ఆ వనరులు దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేస్తాడు. ఎక్కడో మూలన పడి ఉన్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చి అతన్ని రాజుగా ఉండేదానికి అభిషేకింపజేసి ఆ తర్వాత అతన్ని వెంబడించేదానికి శూరులను దేవుడు పురికొల్పుతా ఉన్నాడు. శూరులు వెంబడించారు ప్రియులారా. అంతేకాకుండా నేను ఇందాక మీకు చెప్పాను, హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత సౌలు నింపబడినటువంటి వాడు. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. 11వ అధ్యాయం 6వ. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చింది. దేవుని ఆత్మ సౌలు మీదకు బలముగా వస్తా ఉన్నాడు పిల్లలు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రవక్తల్లో కూడా ఒక ప్రవక్తలాగా
లేక ప్రాఫెసీ చెప్పినటువంటి వ్యక్తిలాగా సౌలు ఎంచుకుంటాడు. 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ, అతన్ని ఎరిగిన వారందరూ ఆ, అతడు ప్రవక్తలతో కూడా ఉండి ఆ, ప్రకటించడం చూసి కీషు కుమారునికి సంభవించినదేమిటి? ఆ. సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? ప్రజలు చెప్పుకుంటా వచ్చారు ప్రియారా. మీరు ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే అక్కడ మనకు ఆ విషయాలు కనబడుతాయి. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యతలు సౌలు దేవుని ద్వారా పొందుకున్నాడు. సౌలు జీవించిన జీవిత కాలంలో కూడా ఎంతోమంది శత్రువులు ఉండేవాడు. ఇశ్రాయేలు పైన దాడి చేసేదానికి చుట్టూ శత్రువులు ఉండేవాడు ప్రియారు. వారందరి పైన దేవుడు ఏం చేశాడంటే సౌలుకు విజయాన్ని ఇచ్చాడు. చూడండి 14వ అధ్యాయం 47వ వచనం చదవండి. 14:47. ఇలాగున సౌలు ఇశ్రాయేలుకు ఏలుటకు అధికారం నొందినవాడై నకుముకల అంటే 4 పక్కల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిప్పీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకు అతడు పోయెనో వారిని అందరినీ కూడా ఏం చేశాడు? ఓడించేశాడు. ఒక వర్గం ప్రజలను మనం చూడటంలే, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సౌలుకి విజయం అనేది కలుగుతుంది. అటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు సౌలును తీసుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించుట అనేది చిన్న విషయం కాదు ప్రియుల. అంత గొప్పగా సౌలు దేవుని చేత ఆశీర్వదించబడి, అభిషేకించబడి, హెచ్చించబడి, దేవునితో సన్నిహిత సంబంధాలను కలిగి జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రథమ రాజుగా సౌలును మనము చూస్తాం. ఇంకా సౌలు జీవితంలో అనేకమైనటువంటి హైలైట్స్ అనేటువంటివి ఉన్నాయి పిల్లలు. విశేషాలు అనేకమైనవి ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకోవట్లేదు. ఇకపోతే ఇటువంటి గొప్ప స్థితిలో జీవించినటువంటి సౌలు జీవితంలో కూడా అనేకమైనటువంటి బలహీనతలు అనేవి. ఏమంటే ప్రతి మనిషి జీవితంలో లూప్ హోల్స్ ఉంటాయి, హైలైట్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, శ్రేష్టమైనటువంటివి కూడా ఉంటాయి ప్రియులారా. మరి ముఖ్యంగా విశ్వాసుల జీవితాల్లో ఇటు బలహీనతలు ఉంటాయి, శ్రేష్టమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే దేవునికి సంబంధించింది మనలో ఏమైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా సరిచేసుకోవాలి. కొద్దిమంది ఎలా జీవిస్తుంటారు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిలో కొనసాగిపోతూ ఉంటారు, దేవునికి శ్రేష్టమైనటువంటి వాటిని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి ప్రియులారా. ఎక్కడైతే మనం ఏదైతే నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవాలి, ఎక్కడైతే మనం దేనైతే నేర్చుకున్నామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుందంటే ఒకప్పుడు ప్రార్థనా పరుడు, ఇప్పుడు ఏమి లేదు. ఒకప్పుడు బాగా బైబిల్ చదివాడు, ఇప్పుడు ఏమి లేదు. ఒకప్పుడు భక్తి పరుడే, ఇప్పుడు భక్తిహీనుడు. అటువంటి స్టూపింగ్ డౌన్ స్టేజ్ అంటే ఆ దిగజారిపోయినటువంటి స్థితిలోనికి ఆ విశ్వాసులు వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలు. సౌలు ఇంత శ్రేష్టమైనటువంటి స్థితిలో జీవించడం మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇకపోతే సౌలు జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం పిల్లలు. ఇవి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నేను ఈ స్థితిలో ఉన్నానేమో, దీంట్లో నుంచి నేను బయటికి రావాలి అని వీ హ్యావ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్. మనం ఒక మంచి తీర్మానాన్ని చేసుకోవాలి పిల్లలు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సమూయేలు చెప్పినట్లు
ఆ, సమయాలు గిల్గాలుకు రాకపోవటకు ఆ, పోటీయు, జనులు తన యుద్ధ నుండి చెదరపోటీయు చూచి ఉమ్. దహన బలులను దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి చెప్పి దహన బలి అర్పించు. దహన బలి అర్పించను. దహన బలి అర్పిస్తున్నాడు పిల్లలు ఎవరు? సౌలు దహన బలి అర్పిస్తున్నాడు. వాస్తవానికి దహన బలి అర్పించాల్సినటువంటి ఎవరు అర్పించాలంటే సమూయేలు అర్పించాలి. దట్ ఈస్ శామ్యుయల్ రోల్. అది సమూయేలు యొక్క పని ప్రియారా. కానీ ఇక్కడ సమూయేలు చేయవలసినటువంటి పనిని సౌలు చేస్తా. చదవండి 10వ వచనం చూద్దాం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు బయలుదేరగా చాలు దహన బలి అర్పించేసాడు పిల్లలు. అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. ఇంకొంచెం సేపు ఆగి ఉండాల్సింది. కలవరపడిపోతున్నాడు. శత్రువు తనపై దాడి చేస్తాడేమో అనుకుంటున్నాడు. సమూయేలు రావడం ఆలస్యం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఏం చేస్తాడంటే సమూయేలు చేయాల్సినటువంటి పనిని సౌలు చేస్తాడు. కాబట్టి సమూయేలు రాగానే ఏమన్నాడు తెలుసా? చూడు 12వ వచనం చదువుదాం. ఫిలిష్తీయులు నా మీద పడుదలు అనుకోని నా అంతటా నేను అంటున్నాడు. నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుతాను. నా అంతట నేను సాహసించాను. నేను ఇది చేయాల్సినటువంటి పని కాదు, కానీ సాహసించి దీన్ని చేస్తాను. నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించాను. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి. నువ్వు చేసిన పని ఏంటి అంటే అవివేకపు పని, అనాలోచనతో చేసినటువంటి పని. ఇలా ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయాలి. రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. విశ్వాసం చేయాల్సిన పని విశ్వాసం చేయాలి. పాస్టర్ చేయాల్సినటువంటి పని పాస్టర్లు చేయాలి. రోల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎవరు చేయాల్సినటువంటి పనులు వారు చేసినప్పుడే అన్ని క్రమంగా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇక్కడ కొద్దిమంది మోషే అహరోనుల పైన తిరుగుబాటు చేసిన సమాజాన్ని మనం చూస్తాం. మోషే అహరోనులపై తిరుగుబాటు చేశారు పిల్లలు. ఎవరు వాళ్ళు? దాతాను, అబీరాము, కోరహు, ఇట్లా కొద్దిమంది ఉన్నారు. చూడు, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. ఎందుకు? వై ఆర్ యు సీకింగ్ ద ప్రైస్హుడ్? ఎందుకు మీరు యాజకత్వాన్ని కోరుతా ఉన్నారు? యాజకత్వాన్ని మీరు ఎందుకు కోరుతున్నారు? మీరు యెహోవా సమాజానికి విరోధంగా పోగై ఉన్నారు. లేదా వాళ్ళ అతిథిగా జీవించే వారితో ఏకీభవించినటువంటి వారు ఆకస్మికంగా భూమి తన నోరు తెరిచి వారందరినీ కూడా మింగేస్తుంది. ఈ అధ్యాయం అంతా మనం చదివితే వారి గురించినటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. ఏంటి, మీరేనా దూపం వేయాలి మేము వేయకూడదా? మీరేనా యెహోవా సన్నిధికి వెళ్ళాలి మేము వెళ్ళకూడదా? ఇట్లా తిరుగుబాటు చేశారు ప్రియాగా. తిరుగుబాటు చేయటం వలన వారెంతగానో నష్టపోయారు. దేవుడు ఒక వ్యక్తిని రాజుగా బైబిల్లో హెచ్చించాడు. అతని పేరు ఉజ్జియా. అతని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు.
అతని కీర్తి దేశ విదేశాలకు వెళ్ళిపోతూ వచ్చింది. అతని యొక్క సైన్యము, అతనుకున్నటువంటి ఆస్తులు ఇవంతా కూడా దేవుడు విస్తరింప చేశాడు. అయితే ఉజ్జియా మరి అవన్నీ పొందుకున్న తర్వాత అతను ఏమొచ్చింది అంటే గర్వం వచ్చేసి దేవాలయంలోనికి వెళ్ళిపోతామన్నట. దేవాలయంలో యాజకులు చేయాల్సిన పని తాను చేయాలని కోరుకుంటామన్నాడు. పిల్లరా చూడండి, రాజుల 2వ గ్రంథం 26వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. ఏమా లేదా మొదటిదే దినవృత్తాంతములు 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదురించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై యాజకుల పనే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పాలి. కాబట్టి రాజుగానే ఉండాల్సింది. రాజుగానే ఉండాల్సింది. ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధికి ధూపాన్ని వేస్తున్నాడు. యాజకులు అంటారు, బాబు ఇది నీ పని కాదు, ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. ఇది నీ పని, అది యాజకుల యొక్క పని, యాజకులు చేయాల్సినటువంటి పని. నువ్వు రాజుగా ఉండాల్సినటువంటి వ్యక్తివి అని అంటూ ఉంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాగ్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠము అతడు ఉండగా యాజకులు చూచున్నప్పుడు అతని మొదట కుష్ఠరోగము పుట్టాను. పరమేశ్వర అక్కడి నుంచి అతని బయటికి పిల్లలు. బట్ టుడే చర్చ్ ఇస్ డిఫరెంట్. అయితే సంఘము నేడు ఎంతో వ్యత్యాసంతో ఉంది. ఈ రోజుల్లో యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. పిల్లలు ఆ రోజుల్లో అలాగా యాజకులు సపరేట్గా ఉండేవాళ్ళు, రాజులు సపరేట్గా ఉండేవాళ్ళు, ప్రవక్తలు సపరేట్గా ఉండేవాళ్ళు, భక్తులు సపరేట్గా ఉండేవాళ్ళు. ఈరోజు దేవుడు సంఘానికి గొప్ప ఆలోచన అనేది ఏదేమైనప్పటికీ దేవుడు ఏ పని అయితే నియమిస్తాడో ఆ పనిలో నమ్మకంగా జీవించడం అనేది చాలా అవసరం. ఈవెన్ ఇట్ ఈస్ సెక్యులర్ బిజినెస్. అది భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి పని అయినా కూడా ఆ పనిలో నమ్మకంగా జీవించడం అనేటువంటిది ఇంపార్టెంట్. పిల్లలు వర్క్ ఈస్ వర్షిప్ అంటారు కదా. వర్క్ ఈస్ వర్షిప్ అంటే పనిలో కూడా దేవునికి నమ్మకంగా జీవించడం అది ప్రాముఖ్యం. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు అంటే సమూయేలు చేయాల్సినటువంటి పనిని చేసి అది అవివేకిగా బ్రతికినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే సమూయేలుతో మాట్లాడుతూ, అయ్యా నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి అమాలేకీయులందరినీ కూడా హతం చేయమని చెప్పు, ఎవరిని విడిచిపెట్టద్దు, వాళ్ళతో మతశత్రువులు అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు సౌలు దేవుని మాట విని బయలుదేరితే అమాలేకీయులు అందరూ కూడా సౌలు చేతికి అప్పగించబడితే సౌలు ఏం చేశాడు? చాలా మందిని చంపేసి రాజుని చంపకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి గొర్రెలు, మేకలు అవన్నీ తీసుకొని వచ్చేసాడు. వచ్చేసినప్పుడు మరి దేవుడు మళ్ళీ సమూయేలుతో మాట్లాడాడు. ఇదిగో సౌలు సంపూర్తిగా నా ఆజ్ఞను నెరవేర్చలేదు అని మాట్లాడినప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సౌలు వద్దకు రాగా యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా. చూడండి ప్రియరా, యెహోవా ఆజ్ఞను నేను
నెరవేర్చాను అంటున్నాడు. సమూయేలు, ఉమ్. అలాగైతే ఉమ్. నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఉమ్. ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు పిల్లరా. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అన్నాడు. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చింది. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చింది, పనికిమాలిన వాటిని మేము నిర్మూలము చేశాము. దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు కానీ సంపూర్తిగా గైకొనలేదు ప్రియారు. అలా చెప్పేసి ఉంటే బాగుండేది. నేను దేవుని ఆజ్ఞను గైకొన్నాను అని అంటాను. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇది ఒక విధమైనటువంటి అవిధేయతలాగా ఎంచబడింది పిల్లల. 19వ వచనం చదవండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తుంది. అది దోపుడు సొమ్ముగా ఎంచబడింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు అమాలేకీయుల నుంచి ఏది కూడా తీసుకుని రాకూడదు. ఇటువంటి దృశ్యాన్ని మనం యెహోషువ కాలంలో కూడా చూస్తాం ప్రియులారా. యెరికో పట్టణం శపించబడినప్పుడు అందులో శాపగ్రస్తమైనటువంటి ఏది కూడా తీసుకురాకూడదు అని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. అయితే ఆ సమయంలో ఏమైంది? ఆకాన్ ఏం చేశాడు? ఆ యెరికో పట్టణంలో శపించబడినటువంటి వస్తువులు తీసుకొని చివరికి అతని కుటుంబం అంతా కూడా సంహరించారు, చనిపోయారు, రాళ్లతో కొట్టబడ్డారు ప్రియులారా. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు అంటే, ఇంకోసారి చదవండమ్మా ఇందాక మాట. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది. దేవుడు ఎంతగా హెచ్చించాడు సౌలుని ప్రియులారా. అయితే దేవుని హెచ్చింపును పక్కన పెట్టి దోపుడు సొమ్ముపై ఆశపడతా ఉన్నాడు. దోపుడు సొమ్మును తీసుకుని వచ్చాడు. దేవుని మాటకు అవిధేయత చూపించాడు ప్రియులారా. 24వ వచనం చదవండి. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుంది. ఈ వచనం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకు సౌలు ఆ పని చేశాడు అంటే, జనులకు జడిసి వారి మాట వినినందున, జనులకు జడిసి వారి మాట వినాను కాబట్టి దేవుని మాటకు అవిధేయత చూపించాను, నీ మాటకు అవిధేయత చూపించాను, పాపం చేశాను అంటున్నాడు. అంటే జనులకు భయపడి ఎవరి మాట విన్నారట? దేవుని మాటకు బదులు జనుల మాట విన్నారట పిల్లరా. ఈ రోజుల్లో కూడా మన జీవితంలో ఎన్నో విషయాల్లో ఈ బలహీనత అనేది మనం కలిగి ఉన్నాం. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ మన బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, మన అధికారుల విషయంలో కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? వాళ్ళకు భయపడి దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళ మాటను మనం వినేవాళ్ళంగా. ఇక్కడ సౌలు అదే చేస్తా ఉన్నాడు. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరాను. ఆ జనుల యొక్క ప్రేరేపణకు లోపడాను, ఆ జనులకు భయపడ్డాను, ఆ జనుల మాట విన్నాను, దేవుని మాటకు వినలేదు, దేవుని మాటను వినలేదు. చూడండి, ఈ రోజుల్లో ఇటువంటి బలహీనత మన జీవితంలో కూడా ఎన్నో విషయాల్లో మనం కలిగి ఉన్నాం. మనుషులకు, దేవునికి భయపడేదానికి బదులు మనుషులకు భయపడటం, దేవుని మాట వినేదానికి బదులు మనిషి మాటలు వినటం. దేవుడు ఎక్కడైతే నీతో మాట్లాడుతున్నాడో దానికి నీవు లోపడినట్లయితే, నీవు ఎవరికైతే భయపడుతున్నావో వాడు నీకు లోపడతారు. దేవుడు నీతో ఎక్కడైతే దేని గురించి మాట్లాడుతున్నాడో దాని విషయంలో నీవు దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఏది కోల్పోవు. వాళ్ళు ఇవ్వలేని దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళు ఇవ్వలేనటువంటి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సౌలు ఈ స్థితిలోనికి రావడం కారణం ఏంటి అంటే,
సౌలు యొక్క సొంత తెలివితేటలు, సౌలుకున్నటువంటి ఆస్తి అంతస్తులు కాదు ప్రియులారా. దేవుడే సౌలును ఆ స్థితికి తీసుకొని వచ్చాడు. సౌలు యొక్క తండ్రి రాజు కాదు, అతను మామూలు పశువులు కాసేటువంటి వ్యక్తి. రాజరికం సౌలుకి అసలు లేదు, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి. కానీ దేవుడు దయ చూపించి ఇశ్రాయేల్ ప్రజల పైన సౌలును రాజుగా చేశాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, మనం ఏదో తెలివి కలిగినటువంటి వాళ్ళము, పరిశుద్ధులము, పవిత్రులము, ప్రార్థనాపరులం, భక్తిపరులం అని కాదు ప్రియులారా. దేవుడు తన కృపచేత మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు మనం వాక్యం వింటున్నాము అంటే, దేవునితో మనం మాట్లాడుతున్నాము అంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది. ఇటువంటి ఆధిక్యతను పక్కన పెట్టి ఎవడో అన్యుడు, వాడికి అసలు దేవుని గురించి తెలియదు, వాళ్ళకి అసలు దేవుని వాక్యం తెలియదు, కొన్నిసార్లు వాళ్ళు చెప్పినటువంటి మాట విని దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళకి విధేయత చూపించి దేవునికి వీపు చూపడం ఎంతవరకు కరెక్ట్ అండి? అందుకే కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు మనం అనుభవించే వాళ్ళంగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఏం చేశాడు? రాజ్యం తీసివేయబడింది, అధికారం తీసివేయబడింది. తీసివేయబడింది ప్రియులారా. లాస్ట్కి ఏం చేశాడు అంటే, సౌలుతో దేవునితో సత్సంబంధాలు లేకపోవడం వల్ల దేవుని దగ్గర నుంచి జవాబు రావటం లేదు. అంతకుముందు దేవుడితో మాట్లాడితే దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడు హి వాజ్ ఇన్ సైలెంట్, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం వల్ల సౌలుకి ఫిలిస్తీన్లు శత్రువులు వచ్చేస్తూ ఉన్నారు, ఎటు పోవాలో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఊపిరాడట్లేదు. కాబట్టి ఏం చేశాడు అంటే కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడైతే మౌనంగా ఉంటాడో సైతాన్ అక్కడ మాట్లాడతాడు ప్రియులారా. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం కన్విన్స్ చేసుకోవాలి. ప్రభువా, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎందుకు ఈ వ్యాధికి స్వస్థత రావట్లేదు, ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని సరి చేసుకొని క్షమాపణ వేడుకోవాలి ప్రియులారా. దేవుడు ఇక్కడ జవాబు రాకపోతే ఆడిపోయి దండ ఎక్కించుకోవడం, దేవుడు ఇక్కడ జవాబు ఇచ్చేదని ఆ సోదిగాడి దగ్గరికి వెళ్ళటం, తాయితులు కట్టించుకోవడం, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి ప్రియులారా. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చదువు. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను ఊరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవీయక అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనండి. ఊరిము ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ స్వప్నముల ద్వారా కానీ దేవుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా కర్ణ పిశాచం ఉందో అక్కడికి వెళ్ళి నా కోసము విచారించండి, నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళాడు కూడా ప్రియులారా. కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు సౌలు. ఎంత వాక్యం విన్నా కూడా సైతాన్ సంబంధమైనటువంటి కార్యాలు, సైతాన్ సంబంధమైనటువంటి పద్ధతులు, ఎవరో ఏదో అనుకుంటారని, ఏం దేవుడు అనుకుంటాడని తెలియదా? మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనతో మాట్లాడటం లేదా? మన మనస్సాక్షి యేసు ప్రభు రక్తంలో కడగబడలేదా? చల్లం లేదా? స్పర్శ లేదా ప్రియులారా? బ్రతికే 4 రోజులైనా దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతికితే దేవుడు నీకు ఎందుకు సహాయం చేయడు? నీ కుటుంబానికి ఎందుకు సహాయం చేయడు? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉండేదానికి కారణం ఏంటి? ఇప్పుడు సౌలుకి అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లేదు ప్రియులారా. కర్ణ పిశాచం దగ్గరికి
కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళడమే సౌలు యొక్క మరణానికి ప్రాథమిక కారణం. ఆ సంగతి మనకి ఇక్కడ తెలియదు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 10-13 ఏమా? ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచములు గల ఏమా? కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదునని వెతికినందుకును సౌలు హతమాయను. చూసారా, ఇది సమూయేలు మొదటి గ్రంథంలో మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలో ఇది మనకు కనబడుతుంది ప్రియులారా. ఆ దినవృత్తాంతములో దీన్ని రాసి పోతే సౌలు తన జీవితంలో తనకు సమకాలికులుగా అనేక మంది ఉండేవాడు. సమకాలికులు అంటే సౌలుతో పాటు బ్రతికినటువంటి వాళ్ళు ప్రియులారా. సౌలుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే మొట్టమొదటి వ్యక్తి సమూయేలు, ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఆ దేవుని సేవకుడు సౌలుకి సమకాలికుడు. ఏమండి, మనకి దేవుడు కొద్దిమంది సమకాలికులను ఇచ్చారు. వాళ్ళ విషయంలో కూడా మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ ఏర్పాటును మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సమూయేలును దేవుడు అభిషేకించాడు. సమూయేలును ప్రవక్తగా దేవుడు చేశాడు. సమూయేలు బాల్యకాలంలోనే దేవుని స్వరాన్ని విన్నాడు. సమూయేలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా చేశాడు. అటువంటి సమూయేలు సౌలుకు ఒక సమకాలికుడిగా ఉన్నాడు. అయితే ఆ సమూయేలు కూడా సౌలు లోబడలేదు ప్రియులారా. ఆ సమూయేలును కూడా సౌలు ధిక్కరించినటువంటి వ్యక్తిగా. పోతే సౌలుకి సమకాలికుడు ఎవరు అంటే దావీదు. గొల్యాతును చంపినటువంటి వ్యక్తి. దయ్యం కొట్టినప్పుడల్లా వచ్చి సితారా వాయిస్తే దయ్యం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చూసినటువంటి వ్యక్తి. సౌలు పక్షమందు యుద్ధం చేసి విజయాన్ని సాధించగలిగిన సత్తా ఉన్నటువంటి వ్యక్తి దావీదు. అయితే ఆ దావీదుని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు? ఆ దావీదు పైన ఎన్నిసార్లు కోపపడ్డాడు, ద్వేషించాడు. తర్వాత సౌలుతో పాటు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల మధ్యకి వెళ్ళి ప్రాఫెసీ చెప్పినటువంటి వ్యక్తి సౌలు ప్రియులారా. సమకాలికులు వీళ్ళంతా కూడా. పోతే కుటుంబంలోనే, ఇంట్లోనే తనకు పుట్టినటువంటి కుమారుడు యోనాతాను దేవుని పక్షమందు ఉన్నటువంటి వ్యక్తి. అతనితో ఏమైనా సమాధానంగా ఉన్నాడా సౌలు? అతని మీద కూడా ఎన్నోసార్లు ద్వేషించాడు ప్రియులారా. ఏమంటే కుటుంబంలో మీకు భక్తులు ఉంటే ఆ భక్తులతో సమాధానం ఉందా? సమాధానం ఉందా? సేవకులతో సమాధానం ఉందా? దేవుని బిడ్డలతో సమాధానం ఉందా? సమకాలికులు వీళ్ళంతా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వారు, మన గురించి ప్రార్థన చేసేటువంటి వారు, మన క్షేమాన్ని వెతికేటువంటి వారు, మనకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు, మన శ్రేయస్సును కోరుకునేటువంటి వారు. వీళ్ళని పక్కన పెట్టి ఎవరెవరో దగ్గరికి వెళ్ళిపోయేసి వీళ్ళతో అసమాధానం తెచ్చుకొని ఎక్కడెక్కడో సమాధానంగా ఉంటే ఏం ప్రయోజనం? సౌలు జీవితంలో ఇక్కడ కూడా సౌలు ఓడిపోయాడు పిల్లలు. లాస్ట్కి చనిపోయాడు. చనిపోయి గిల్బోవా పర్వతం మీద పడిపోయినాడు. మృతదేహం పడి ఉంది. ఫిలిస్తీన్లు వచ్చారు, చూసి ఏం చేశారంటే తలను ఛేదించి ఊరూరా తీసుకెళ్ళి దాన్ని తిప్పారు పిల్లలు. ఆ మొండెం తీసుకెళ్ళి ఎక్కడో గుడిలో దానికి తగిలించి పెట్టారు. ఎంత భయంకరమైనటువంటి స్థితి. అదొకటి చూసి మనం ముగిద్దాం. 31వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 9-10 వచనాలు. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను ఇళ్లలోను
ఆ, జయవర్తమానం తెలియజేయుటకై ఆ. ఫిలిస్తీయుల దేశములో ఫిలిస్తీయుల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను ఆ, అష్టారోతు దేవి గుడిలో ఉంచి ఉమ్, అతని మొండెమును పట్టణపు గోడకు తగిలించిరి. చూడండి ఎంత బాధకరమైనటువంటి మరణము. మరణించిన తర్వాత కూడా సరిగా పాతి పెట్టబడలేనటువంటి స్థితి. ఆ తర్వాత పాతి పెట్టబడ్డాడు. అది వేరే సంగతి. అయితే ఈ ఈ దృశ్యాన్ని మనం చూసినప్పుడు ఇదంతా బాధకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి విధంగా కనబడుతుంది. కనుక ప్రియులారా, సౌలు జీవితంలో అనేకమైన శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అలాంటి వాటిని మనం అభ్యసించాలి. మరి సౌలు జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వీటిని మనం గమనించినప్పుడు ఒకవేళ వీటిలో ఎక్కడైనా మనం ఏదైనా కలిగి ఉన్నామేమో దాన్ని మనం సరి చేసుకోవాలి అన్నదానికి ఈ సందేశాన్ని మనము ధ్యానం చేస్తాము. దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సౌలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పబడిన ఈ సందేశంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రభా, ఎందుకు పనికిరానటువంటి మమ్మను మీరు ఎంతగానో హెచ్చించి మీ బిడ్డలుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా ప్రభా, మీరు మమ్మల్ని ఎంతో ఆధిక్యతనిచ్చి గొప్ప చేశారు. మీకు వందనాలు. ఎంత మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి, పరలోక పట్టణాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, కుటుంబాల్లో భక్తి కలిగిన బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి ప్రభా, కుటుంబ జీవితంలో కూడా మీరు ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతలను మేము జాగ్రత్తగా కాపాడుకునే వారుగా కూడా ఇచ్చారు. దేన్నైతే మేము నేర్చుకున్నామో దాన్ని కాపాడుకుంటూ, దేన్నైతే ఇంకా నేర్చుకోలేదో దాన్ని నేర్చుకుంటూ కూడా సహాయం చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచున్నాను. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.